ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు మౌనం దాల్చడంతో ఓ రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అధికార పరపతి ఉన్న వ్యక్తులకు అధికారులు తోడై ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో ఆ రైతు చివరకు తనువు చాలించాడు. అసలు ఆ రైతుకు జరిగిన అన్యాయం ఏంటి? ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? దీనిపై ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్. పురుగొల్పిన అంశాలపై ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చింతకాన మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలు, ఆయన ఆత్మహత్యకు పురుగొల్పిన అంశాలపై ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చింతకాన మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలు, ఆయన ఆత్మహత్యకు పురుగొల్పిన అంశాలపై ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చింతకాన మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలు, ఆయన ఆత్మహత్యకు పురుగొల్పిన అంశాలపై ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చింతకాన మండలం ప్రొద్దుటూరు అధికారుల అండదండలు ఉన్నాయనే అహంతో కొంతమంది ప్రభుత్వ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతను మరచి అధికారులకు కొమ్ము కాస్తుంటారు. దానివల్ల ఎంతోమంది బలవుతున్నారు. ఇలా మనకి తెలిసేవి కొన్నైతే తెలియనివి ఇంకొన్ని. తాజాగా ఇలాంటి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తన పొలం ఆక్రమణకు గురైందని ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు పట్టించుకోలేదు. తన కడుపు నింపే పొలం ఎక్కడ చేజారిపోతుందో అన్న ఆవేదనతో తన కుటుంబ భవిష్యత్తు ఏంటని మదనపడిన సదరు రైతు చేసేది ఏమీ లేక సెల్ఫీ తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయ్యా ప్రొద్దుటూరు చింతకాని మండలం నాదయ్యా. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెడ్ల వీరభద్రే, బోజెడ్ల ప్రభాకరు. అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కూరపాటి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచన కూడా ఏం లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏం లేదయ్యా. ఈ మందు పుట్టి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇచ్చేసారయ్యా. నాకు వేరే గక్షంతరం కూడా ఏం లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వంతుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు శరణం. ఈ 2 ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా ఏలేదు. నాకు మందు కూడా అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజెడ్ల ప్రభాకర్ కుటుంబానికి గ్రామ శివారులో 7 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. తాను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని చెరువు శిఖం పక్కనే ఉన్న తన భూమిలో ప్రభాకర్ గత వేసవిలో మట్టి తోలించాడు. అయితే చెరువు శిఖంలో మట్టి పోశారంటూ గ్రామానికి చెందిన మత్స్యకార సొసైటీ సభ్యులు 4 రోజుల క్రితం 2 జేసీబీలు 2 బుల్డోజర్లతో ప్రభాకర్ పొలంలోని 10 అడుగుల లోతులో మట్టిని తొలగించారు. అంతేకాకుండా పొలానికి వెళ్లే దారిలో మట్టిని అడ్డంగా పోశారు. విషయం తెలుసుకున్న రైతు ఏంటని ప్రశ్నించగా అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తహసీల్దార్ రమేష్కు, ఎస్ఐ నాగులుకు
ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెట్ల ప్రభాకర్ అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బోజెట్ల ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలు, ఆయన ఆత్మహత్యకు పురుగొల్పిన అంశాలపై ప్రేమనాన్ని నిలుస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇక చేసేదేమీ లేక ప్రభాకర్ తన తండ్రితో కలిసి గ్రీవెన్స్లో కలెక్టర్ సిపిని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్కు వెళ్ళాడు. సాయంత్రం కావడంతో కలెక్టర్ను కలిసే అవకాశం రాలేదు. దీంతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలాన్ని బుల్డోజర్లతో తొక్కించి ధ్వంసం చేశారని చంతకాని తహసీల్దార్ ఎస్ఐలకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని, కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వస్తే టైం అయిపోయిందని చెప్పారని వాపోయాడు. తనకు మరో మార్గం లేదనే ఉద్దేశంతోనే పురుగుల మందు తాగినట్లు సెల్ఫీ వీడియోలో చెప్పారు. 7 ఎకరాల భూమిలో 3 ఎకరాలు సర్వనాశనమైందని, ఈ వీడియో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చేరాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వీడియోలో వేడుకున్నారు. ప్రొద్దుటూరు గ్రామంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్న పొలం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. దాదాపు దీనికి సంబంధించి రైతుకు దాదాపు 60 ఏళ్లకు పైబడి నుంచి వాళ్ళకి పట్టా మీద హక్కు, భూమి మీద హక్కులు ఉన్నాయి. దాదాపు దీనికి సంబంధించి 7 ఎకరాల 10 గుంటలకు పొలంకు, స్థలంకు సంబంధించి వాళ్ళకి హక్కులు కూడా ఉన్నాయి పూర్తిగా. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా రైతు బంధు కూడా 10 ఏళ్ల సంధి సుమారుగా మేము రైతు బంధు పొందుతున్నాం. కానీ మాత్రానికి తన పొలంలో నిర్ద్వందంగా గడిచిన 3 రోజుల కాలంగా మత్స్యశాఖ సొసైటీ సభ్యులం అని చెప్పేసి వారంతా కలిసి తన పొలంలో గాడి కొట్టారు. గాడి కొట్టడంతో మాత్రం గాడి కొట్టి దాదాపు జేసీబీలు, బుల్డోజర్లు, ప్రొక్లైన్లతో అధికారులు చేయాల్సిన పని కాస్త వాళ్ళే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు చేయాల్సిన పని కాస్త మత్స్యశాఖ సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో గ్రామానికి సంబంధించిన వాళ్ళు కీలకంగా ఉన్న 60 మంది సభ్యుల్లో ఆ 10 మంది సభ్యులు అంతా కలిసి వాళ్ళ సొంత సంబంధించిన ఆ సొసైటీ సభ్యుల్లో కీలకంగా ఉన్న 4 నేతలు ఎవరైతే ఉన్నారో 4 అధికార పార్టీ సంబంధించిన నేతలు వాళ్ళ సంబంధించిన బోల్డోజర్లు, జేసీబీలతో తన పొలంలో, ప్రభాకర్ పొలంలో గాడి కొట్టి సుమారు 10 అడుగుల లోతు వెడల్పు, దాదాపు 20 అడుగుల వెడల్పు తన ప్రభాకర్ పొలంలో నుంచి కాలువ తీసి కట్టపోయటంతో మాత్రానికి మనస్తాపం చెందాడు. దీనికి సంబంధించింది కూడా ఆ విజువల్స్లో స్పష్టంగా కూడా చోటు పొక్లైన్లు, జేసీబీలు కూడా ఇదే చెరువు ప్రాంతంలో వదిలేసి వెళ్ళారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి మొదట ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులను కూడా వెళ్ళి, సివిల్ పోలీసులను కూడా వెళ్ళి కలవడంతో పోలీసులు కూడా వాళ్ళకి సమాచారం అందించినప్పటికి మాత్రం రైతు ప్రభాకర్తో పాటు తన తండ్రి, ప్రభాకర్ తండ్రి వీరయ్య ఇద్దరు కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికి మాత్రం రెవెన్యూ అధికారులు, ఇటు తహసీల్దార్ కానీ ఇటు పోలీసులు కానీ, చింతకాని పోలీసులు కూడా పట్టించుకోలేదు. సివిల్ వివాదం అంటూ వాళ్ళు కూడా తోసిపుచ్చడంతో మాత్రానికి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సమాచారం, కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ మత్స్యశాఖ సొసైటీ అధికారులు కానీ ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. కన్నెత్తి చూడకపోవడంతో మనస్తాపం చెందాడు. సోమవారం రోజు మధ్యాహ్నం పూట పొక్కిలేళ్లతో తన పొలంలో జేసీబీలతో పొలాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ మాత్రానికి ప్రభాకర్ తన తండ్రి వీరయ్యతో కలిసి కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్కి ఫిర్యాదు చేసి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా ఆ టయానికి అప్పటికే 4:30 కావడంతో అక్కడ అధికారులు కూడా లేకపోవడం, అక్కడ అధికారులు వెళ్ళటంతో కలెక్టర్ కూడా వెనుదిరిగి వెళ్ళటంతో గ్రీవెన్స్ నుంచి ఒక్కసారిగా మనస్తాపం చెందాడు. గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలను కూడా అంత ముందు 3 రోజుల ముందు నుంచి కూడా గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నేతలను కూడా కలిసి తన పొలంలో 3 రోజులుగా ధ్వంసం చేస్తున్నారు జేసీబీలతో మత్స్యశాఖ సొసైటీ అధికారులు, మత్స్యశాఖ సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులు చేయాల్సిన పనులు కాస్త చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని జేసీబీలతో, బుల్డోజర్లతో తీసుకొచ్చి వాళ్ళంతా పొలాన్ని ధ్వంసం చేయడం, వాళ్ళంతా తన ఇబ్బందికి గురయ్యాడు. ఇబ్బందికి గురి కావడమే కాకుండా ఆయన మనస్తాపం చెంది ఆయన అదే రోజు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి వచ్చి ఈ మనస్తాపం చెంది తన సమస్యకు పరిష్కారం చూపట్లేదని ఆ మనోవేదన చెందిన రైతు ప్రభాకర్ పురుగు మందు తాగి తనువు చాలించాడు. పురుగు మందు తాగి తనువు చాలించిన తర్వాత కూడా హైడ్రామా చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో అక్కడి నుంచి ఫిర్యాదు చేయడానికి తన కుమారుడు చనిపోయాడు, ప్రభాకర్ తన కుమారుడు చనిపోయాడు, వీరయ్య పోలీస్ స్టేషన్, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళి అయితే తన ఫిర్యాదును కూడా తీసుకోకుండా ఫిర్యాదులో కూడా కొన్ని రకాల పేర్లను ఎవరైతే తన వీడియోలో చనిపోయే ముందు ప్రభాకర్ వీడియో రికార్డ్ చేసి చెప్పాడు. ఆ వీడియో రికార్డులో సుమారు గ్రామానికి చెందిన మత్స్యశాఖ సొసైటీ సభ్యులు 10 మంది పేర్లు వెల్లడించారు. ఈ 10 మంది కలిసే తన పొలాన్ని జేసీబీలతో ధ్వంసం చేశారు. కారణంగానే తాను చనిపోతున్నానంటూ చెప్పాడు. ఆ 10 మంది పేర్లలో 3 పేర్లు తీసివేయాలంటూ మాత్రం పోలీసులు కూడా ఆ ప్రభాకర్ తండ్రి వీరయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా, అంటే ప్రభాకర్ చనిపోయి 18 గంటలు
ఒక పక్క బాడీ పోస్ట్ మార్టం కోసం అక్కడ మార్చరీలో వేచి ఉండగా మార్చరీలో ఉన్న సందర్భంలో కూడా పోలీసులంతా ప్రభాకర్ తండ్రిపై ఒత్తిడి చేసి ఫిర్యాదు మార్చాలంటూ మాత్రానికి చెప్పారు. అప్పటికే ప్రసార మాధ్యమాల్లో పూర్తిగా ఈ విషయం కాస్త బయటికి పొక్కడం రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులకు న్యాయం చేయాలి. దీన్ని ఎవరైతే చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్ళు ఉంటారో ప్రభాకర్ అన్యాయం చేసిన మత్స్యశాఖ సొసైటీ సభ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా అర్బన్ పోలీస్ స్టేషన్ వైపు మాత్రం అధికారులంతా పరుగులు పెట్టారు. ఆగమేఘాల మీద అతని మీద మత్స్యశాఖ సొసైటీ సభ్యుల మీద 10 మంది ఎవరైతే ప్రభాకర్ చెప్పిన పేర్లు 10 మంది పేర్లను తీసుకున్నారు, కానీ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా ప్రభాకర్ దహన సంస్కారాలు అయిన తర్వాత రాత్రిపూట అతని ప్రభాకర్ ఇంటికి వెళ్ళి తండ్రి ఫిర్యాదు చేశాడు. ఆ 10 మంది పేర్లలో కూడా తప్పుడు తడకలుగా నమోదు చేశారు. ఈ కేసు నిలబడాలంటే మేము చెప్పినట్టు వినాలంటూ మళ్ళీ పోలీసులు కూడా అల్టిమేటం జారీ చేయటం మీమాంస నెలకొందని చెప్పవచ్చు. ఈ ఘటనపై కూడా రైతు తనువు సాధించడానికి స్పష్టమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు, మత్స్యశాఖ సొసైటీ అధికారులు నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ ఘటనపై కూడా పూర్తిగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి రైతు చనిపోవడానికి కారకులు ఎవరున్నారో ఆ కారకులపై శిక్ష వేయాలంటూ మాత్రానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, ప్రభాకర్ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి. అయితే ప్రభాకర్ ఆత్మహత్యపై తండ్రి వీరయ్య ఖానాపురం పిఎస్లో ఫిర్యాదు చేయగా కొందరి పేర్లు తొలగిస్తేనే కేసు నమోదు చేస్తానని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా సోమవారం ప్రభాకర్ చనిపోతే మంగళవారం వరకు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అయితే అప్పటికే రైతు సూసైడ్ వీడియో మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీంతో ఈ ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ విషయంపై ఎంఆర్ఓ రమేష్ను వివరణ కోరారు. ఈ ఘటనపై ఆయన పొంతనలేని సమాధానం చెప్పాడు. ప్రభాకర్ కుటుంబానికి రెవెన్యూ రికార్డుల్లో ఎంత భూమి ఉంటే దానికి హద్దులు కేటాయించి న్యాయం చేస్తానని ఆ కుటుంబానికి రమేష్ హామీ ఇచ్చారు. చింతకాన మండలం ప్రొద్దుటూరు గ్రామంలో బోజెడ్ల ప్రభాకర్ రైతు తన పొలంలో మట్టి పోసుకున్న సందర్భంలో మత్స్యశాఖ సొసైటీ సభ్యులు అధికారుల ప్రమేయం లేకుండా వచ్చి మట్టిని తొలగించి జేసీబీలతో తొలగించడంతో మనస్తాపం చెంది తహసీల్దారు పోలీసులు స్థానిక ఎస్ఐను సంప్రదించాడు. తమకేమి పట్టినట్టు వ్యవహరించడంతో మనస్తాపం చెందిన ప్రభాకర్ కాస్త ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిందని చెప్పవచ్చు. దీంట్లో సీఎం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించి సమగ్ర విచారణ చేయాలని చెప్పడం, ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ ఘటనపై మాత్రానికి బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో కూడా పోలీసులు తాత్సారం చేయడం మనక రాజకీయ కోణం ఉందంటూ గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం బోజెడ్ల ప్రభాకర్ ఇంటి దగ్గర ఉన్నాం. వారి తండ్రిని అడిగి తెలుసుకుందాం. బోజెడ్ల ప్రభాకర్ మృతికి కారణాల విషయాలపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు బోజెడ్ల ప్రభాకర్ మీ కుమారుడు చనిపోవడానికి కారణాలు ఏంటి? అయ్యా, నేను గత 40 సంవత్సరాలు బట్టి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నా. నాది మునక పట్ట. నేను నా చెరువు పక్క ఉంటున్న భూమిలో పంట పండించుకొని నా కుటుంబాన్ని జీవించుకుంటున్నా. 40 సంవత్సరాలు అయితే నేను కొనుక్కొని 40 సంవత్సరాలు బట్టి నాకు పట్టా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్న పాస్బుక్ ఉంది, ఇప్పుడు కేసీఆర్ పాస్బుక్ ఉంది. నాకు రైతు బంధు పడుతుంది. నాకు అన్ని రకాలుగా గవర్నమెంట్ చెందాల్సిన మొత్తం అధికారాలు ఉన్నాయి. నాకు నీకు హక్కు లేదు, నీకు దిక్కుండ కాడ చెప్పు అని 70 మంది సహకార సొసైటీ, ఈ మత్స్యశాఖ సొసైటీ సభ్యులు అందరూ కలిసి నా మీద ఒక 70 మంది వచ్చి నా కుటుంబం మీద, నా మీద దౌర్జన్యంగా మూకుముడిగా దాడి చేసి నన్ను నష్టపరిచి నా కుటుంబానికి నష్టం చేశారు. 7 ఎకరాల భూమి నాకుంది. ఆ 7 ఎకరాల భూమిలో ఇప్పుడు దగ్గర ఒక 2 ఎకరాలు తీసేశారు. నా కొడుకు మనస్తాపం చెంది మందు తాగి చచ్చిపోయాడు. ఆ వీడియోలో ఉన్న ఆ పేర్ల ప్రకారం పెట్టకుండా ఈ ఏరియా వాళ్ళు నా మీద టార్చర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ని మార్చి ఏరే విధంగా చేయాలని చూస్తున్నారు. నా కుటుంబానికి నాకు సహకరించి నన్ను న్యాయం చేయగలరని ఈ తెలంగాణ గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి నేను కోరుకుంటున్నా. మీరు మీ అబ్బాయి రైతు ప్రభాకర్ వాడు చనిపోవడానికి కారణం రైతు, దానికి సంబంధించిన పొలంలో జేసీబీలు పెట్టి వేరే వ్యక్తులు చేస్తున్నారు, ధ్వంసం చేశారు, మీ పొలాన్ని ధ్వంసం చేశారంట. అసలు ధ్వంసం చేయడానికి అసలు కారణాలు ఏంటి? మీ పొలంలో వాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు ధ్వంసం చేశారు? సొసైటీ వాళ్ళు అసలు నా పొలం మీదకి వచ్చి అథారిటీ చేయలేదు. ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మీరు ఆగండి
అని బతిలాడుకున్నా కానీ నీకు దిక్కొండ కాడ చెప్పుకోపోరా, మాది భూమి, నువ్వు నీ పొలం సగం కిందికి చెరులోకి నెడతాం, పైది ఉన్నది మేము కలుపుకుంటాం, కింద పక్క ఉన్నది వాళ్ళే, పై పక్క ఉన్నది వాళ్ళే, మొత్తం మేమే, నీకు దిక్కొండ కాడ చెప్పుకోపో, నువ్వు చేసుకునేది ఏంది చేసుకోపోరా అని నన్ను నా కొడుకుని నెట్టేశారు. తీసుకొచ్చి పొలం బయట ఒక 60 మంది కలిసి నన్ను తీసుకొచ్చి పక్కకు పెట్టారు. వాళ్ళు మీరు కంప్లైంట్ చేశారా తహసీల్దార్కి కానీ లేకపోతే పోలీసులకు కానీ? ఎంఆర్ఓకి పెట్టినా, తహసీల్దార్కి పెట్టినా, ఎంఆర్ఓకి పెట్టినా, పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నా. పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటే మేము మా పరిధిలో ఉండదు, భూ వివాదాలు మేము చేసేది కాదన్నారు. ఎంఆర్ఓకి చెప్పిన, ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన. ఎంఆర్ఓకి పిటిషన్ ఇస్తే ఒక రోజు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. ఆయన చెప్పగానే ఇప్పుడు పోయి అక్కడ ఏదో ఇష్యూ ఉందంటే పోయి చూసిరండి అన్నాడు. పోయి చూసిరండి అంటే వాళ్ళు వచ్చారు, వచ్చి చూసి అట్లా ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే ఈ కోరపాటి కిషోర్ అనేవాడు అది ఆగకుండా ఈ పోలీసు వాళ్ళని ఇప్పుడు ఇటు ఈ మన ఎంఆర్ఓని మొత్తాన్ని ఒత్తిడి చేసి ఆఫ్ చేసి నా పొలాన్ని ధ్వంసం చేయడం కోసం కారకుడయ్యాడు. నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిండు. నా పిల్లగాన్ని నేను ఏడదాదుకునేని. మొత్తంగా చూస్తే ఈ ఘటనకు సంబంధించింది ఇప్పటికే ఈ పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు. ప్రభాకర్ సంబంధించిన 2 పిల్లలు 13, 12 సంవత్సరాల పిల్లలు. తన పొలం ఏదైతే 7.5 ఎకరాల పట్టా భూమి, వ్యవసాయ భూమి ఉందో, వ్యవసాయ భూమికి సంబంధించిన రైతు బంధు అన్ని రకాల అనుమతులు ఉన్నప్పుడు కూడా సొసైటీ సభ్యులు మాత్రానికి అధికారుల, ఇరిగేషన్ శాఖ అధికారుల సంబంధం, దాంతోపాటు మత్స్యశాఖ అధికారుల అనుమతి లేకుండా కూడా ఏవైతే ప్రభాకర్ రైతు సంబంధించిన పొలంలో మట్టి కట్టను పోసుకుంటున్న సందర్భంలో దాన్ని తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి అధికారుల సంబంధం లేకుండా వాళ్ళంతా ధ్వంసం చేయడంతోనే మనస్తాపం చెందాడు. మనస్తాపం చెందడమే కాకుండా మనస్తాపం చెందిన సందర్భంలో తన తండ్రి ప్రభాకర్ తండ్రితో కలిసి ఇద్దరు కలిసి తహసీల్దార్ని కలిశారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పుడు తహసీల్దార్ కూడా ఈ విషయంలో తాను ఏమి చేయలేనంటూ చెప్పాడు. ఇది ల్యాండ్ వివాదం కాస్త ల్యాండ్ వివాదంలో కొంతమంది గ్రామ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయినారు. మత్స్యశాఖ సొసైటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులను కూడా కలిస్తే కూడా ఈ ల్యాండ్ వివాదం, సివిల్ వివాదాల్లో మేము ఎంటర్ కామంటూ మాత్రం వాళ్ళు కూడా పడుచుకోపోవడంతో అక్కడి నుంచి గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ సోమవారం రోజు అక్కడికి వెళ్ళడం. ఆ సందర్భంలో వాళ్ళ తండ్రి కొడుకు ప్రభాకర్ తండ్రి వెళ్ళిన సందర్భంలో అక్కడ సమయం అయిపోవడంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తన సమస్యకు కనీసం అధికారుల వద్దకు వెళ్ళినా కానీ, మొరబెట్టుకున్నా కానీ పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నారంటూ మాత్రం తన మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకొని తన చావు కారణమైన వాళ్ళ పేర్లు చెప్పి తనువు చాలించాడు. తనువు చాలించిన తర్వాత కూడా పోస్ట్ మార్టం చేయడానికి కూడా రాజకీయ కోణం కూడా దీంట్లో క్లారిటీగా అనిపించిందని చెప్పవచ్చు. దానికి సంబంధించింది కూడా రాజకీయ కోణంలో కూడా తండ్రి ఎవరైతే ప్రభాకర్ మృతుడు తండ్రి ఈ ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఖమ్మం అర్బన్ పోలీసులు కూడా దాదాపు 10 గంటల పాటు కూడా వెయిట్ చేసి కొంతమంది పేర్లు తీసేయాలి, కొంతమంది పేర్లు మేము పెట్టుకుంటామంటూ మాత్రానికి దీంట్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ విషయాన్ని కాస్త ప్రసార మాధ్యమాల్లో, టీవీలలో ప్లే కావడంతో ఒక్కసారిగా సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించి సమగ్ర విచారణ చేయాలని చెప్పారు. అయినప్పటికీ మాత్రానికి నిన్న రాత్రి ప్రభాకర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా స్థానిక సిఐ స్థానిక పోలీసులు కూడా వచ్చి కేసులో పేర్లు తారుమారు చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేర్లను కూడా తప్పించి ఏ5 నుంచి మొదలుపెట్టారు. ఏ1 నుంచి ఏ5 వరకు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు నమోదు చేశారంటూ దీనిపై కూడా తమకు న్యాయం జరగాలంటూ మృతుడు తండ్రి కూడా ఆవేదన వెలుగుస్తున్న పరిస్థితి. ఇది ప్రొద్దుటూరు గ్రామంలో తాజా పరిస్థితి. వీడియో శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం. రైతు ప్రభాకర్ ఆత్మహత్యను సీరియస్గా పరిగణించిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకునేందుకు సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక పోలీసులు తమకు లభించిన వీడియోలను సైతం పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఫీల్డ్ అయితే మా యొక్క సిబ్బందిని పంపించి నిలుపుదల చేయడం జరిగింది. మా యొక్క సర్వేయర్ని అని ఆర్ఐని కానీ మన ఇరిగేషన్ మీరు నిలుపుదల చేయలేదు కాబట్టే వాళ్ళు విధ్వంసం చేశారు, ట్రెంచ్ కొట్టారు. మీరు నిలుపుదల చేసినా మీరు ఇట్లా నిర్లక్ష్యం కాలం ఒక నిండు ప్రాణం పోయింది. పంపించడం జరిగింది, ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోజు పంపించడం జరిగింది. తెల్లారి 30 తారీఖు ఆదివారం వచ్చిందండి. ఆదివారం వచ్చింది. ఆదివారం తెలియదు. ఆదివారం ఉన్నా శనివారం ఉన్నా ఆ రోజు
జరుగుతున్నప్పుడు మీకు సంబంధించిన సిబ్బంది విలేజ్ సెక్రటరీ ఉంటాడు, పక్క ఒక సెక్రటరీ లీవ్ పెడితే దానికి ఇన్ఛార్జ్ కూడా ఒక చెప్తారు, మీ రెవెన్యూ సంబంధించి ఆర్ఐలు ఉంటారు, మీరు సర్వే ఉంటారు. ఆదివారం జరిగిన సంఘటన మనకి తెలియలేదు, దానివల్లనే మనకి ఈ యొక్క తెలిసిందని సోమవారం నాడు తెలిసింది. సోమవారం ఆఫ్ చేయడం జరిగింది అంతే సార్. సీల్ అయితే చేయలేదు, సీల్ చేయలేదు సీల్ చేయలేదు. వాళ్ళని అక్కడి నుంచి సైట్ నుంచి పంపించడం జరిగింది. పంపిస్తాం. తహసీల్దార్ గారు స్పందించి ఉంటే ఈ ఆత్మహత్య ఘటన జరిగేది కాదు అని గ్రామస్తులు తకండంతో నాకు ఎలాంటి ఒత్తిళ్ళు లేవండి, అదేం లేదు. సరే నేను ఆగినాయి, నిలుపుదల అయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయని అనుకున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు నేను స్పాట్లో ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా నేను కంప్లైంట్ చేసి సీల్ చేపిస్తాను. పొలమే ప్రాణంగా బతికిన రైతు తన పొలాన్ని ధ్వంసం చేయడాన్ని జీర్ణించుకోలేక తనువు చాలించాడు. చూడాలి మరి ప్రభాకర్ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారో. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటనతో అయినా అధికారుల తీరులో మార్పు రావాలని కోరుకుందాం. ఇప్పటికైనా అధికారులు తమ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ప్రొద్దుటూరు రైతు బోజెట్ల ప్రభాకర్ మృతిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీరియస్గా వ్యవహరించి దీనిపై మాత్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలను ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఆ గ్రామం వైపు పరుగులు పెట్టి అసలు సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో పడ్డారు. పూర్తిగా రైతు ప్రభాకర్కు న్యాయం చేయాలంటూ మాత్రానికి గ్రామ ప్రజలు కూడా కోరుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే తహసీల్దార్ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళి ఆ సంఘటనా స్థలంలో మత్స్యశాఖ సొసైటీ సభ్యులు ఎవరైతే వాళ్ళంతా కలిసి పొక్కలేన్లు స్పాట్లో ఉంచారు. ఆ పొక్కలేన్లు జేసీబీని రెండింటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ ఘటనపై ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి.